ఇమాజిన్ చేసుకోండి, మీరు ఇంట్లో ఫోన్ చూస్తూ రిలాక్స్ గా కూర్చున్నారు అండ్ సడన్లీ ఎర్త్ రొటేషన్ ఆగిపోయింది ఫర్ ఓన్లీ 1 సెకండ్. మీరు అనుకోవచ్చు అరే 1 సెకండ్ కి ఏమవుతుంది అని, కానీ ఈ 1 సెకండ్ లో జరిగేది మీ మైండ్ ని షాక్ చేస్తుంది. ఈ వీడియోలో సింపుల్ గా చెప్తాను, సో ఎండ్ వరకు చూడండి. మనం ఇప్పుడు కూర్చున్నాం అనిపించిన యాక్చువల్ గా మనం ఎర్త్ తో కలిసి తిరుగుతున్నాం. మీరు ఈక్వేటర్ దగ్గర ఉంటే మీరు 1700 కిలోమీటర్స్ పర్ అవర్ మూవ్ అవుతున్నారు. ఇది ప్యాసింజర్ ప్లేన్ కన్నా చాలా ఫాస్ట్. ఒక కార్ లో ఫుల్ స్పీడ్ లో వెళ్తున్నప్పుడు సడన్ గా బ్రేక్ వేస్తే కార్ లో ఉన్న వాళ్ళందరూ ఫార్వర్డ్ వెళ్ళిపోతారు కదా. అదే ఎర్త్ రొటేషన్ ఆపేసింది అంటే ఓషన్స్, బిల్డింగ్స్, కార్స్, మనుషులు అన్ని ఫార్వర్డ్ కి వెళ్ళిపోతాయి. ఓషన్ వాటర్ ఫార్వర్డ్ కి పుష్ అయ్యి మెగా సునామీస్ క్రియేట్ అవుతాయి. హండ్రెడ్స్ ఆఫ్ మీటర్స్ హైట్ లో కోస్టల్ ఏరియాస్ అన్ని ఇన్స్టాంట్ గా ఎరేజ్ అవుతాయి. సడన్ స్టాప్ వల్ల ఎర్త్ క్రష్ లో షాక్ వేవ్స్ వస్తాయి. వరల్డ్ వైడ్ గా ఎర్త్ క్వేక్స్ అనేవి చాలా క్రియేట్ అవుతాయి. డస్ట్ వాటర్ అట్మాస్ఫియర్ లోకి వెళ్ళిపోతాయి. స్కై డార్క్ అయిపోతుంది. సన్లైట్ కూడా కనపడకుండా కొన్ని డేస్ వరకు ఉండొచ్చు. శాటిలైట్ ఆర్బిట్ నుంచి పడిపోతాయి. స్పేస్ నుండి ఆబ్జెక్ట్స్ ఎర్త్ మీద పడిపోతాయి. సర్వైవల్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ గా ఉంటుంది. ఒక సెకండ్ తర్వాత ఎర్త్ మళ్ళీ రొటేషన్ స్టార్ట్ చేసినా కూడా డ్యామేజ్ చాలా తీవ్రంగా ఉంటుంది. కొన్ని క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఇన్స్టెంట్ గా చనిపోతారు. మన సిటీస్, యానిమల్స్, ప్లాంట్స్ అన్ని ఎఫెక్ట్ అవుతాయి. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సేఫ్ గా ఉంటున్నామంటే ఇది మన ఎర్త్ స్మూత్ గా స్పిన్ అవ్వడం వల్ల అండ్ అట్మాస్ఫియర్ బ్యాలెన్స్ గా ఉండడం వల్ల. ఒక సెకండ్ అది బ్రేక్ అయితే మన వరల్డ్ మళ్ళీ ఎప్పటికీ సేమ్ లా ఉండదు. ఇది సైన్స్ మాత్రమే కాదు, ఒక రిమెంబర్. మన ప్లానెట్ ని ప్రొటెక్ట్ చేయాలి, అప్రిషియేట్ చేయాలి. మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ ని తప్పకుండా ఫాలో అవ్వండి. మరో మైండ్ బ్లోయింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం.